ఒరిజినల్ నేతలు వర్సెస్ వలస నేతల పంచాయతీ ఏపీ కమలంలో కలహం రేపుతోంది. అభ్యర్థుల ఎంపికలో వలస వచ్చిన వారికి ప్రాధాన్యం ఇచ్చారంటూ గుస్సా అవుతున్నారు పలువురు సీనియర్ నేతలు. కీలక సమావేశానికి సైతం డుమ్మా కొట్టి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో అధిష్టానం ఏ విధంగా పరిస్థితి చక్కదిద్దుతుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఏపీ బీజేపీలో పాత వర్సెస్ కొత్త నేతల పంచాయతీ పీక్స్ కు వెళ్లింది. 6 ఎంపీ స్థానాలకు బీజేపీ జాతీయ నాయకత్వం చేసిన అభ్యర్థుల ప్రకటన ఆ పార్టీలో అసంతృప్తికి కారణమవుతోంది. టిక్కెట్లు దక్కుతాయని ఆశించిన నేతలు లిస్టులో తమ పేరు లేకపోవడంతో గుస్సా అవుతున్నారు. అసలు బీజేపీ నేతల కంటే వలసొచ్చిన నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ గత కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పలువురు సీనియర్ నేతలు. సీట్ల కేటాయింపులో తమకు అన్యాయం జరుగుతోందంటూ పార్టీలోని పలువురు నేతలు కేంద్ర పెద్దలకు లేఖ కూడా రాశారు. కానీ అధిష్టానం నుంచి వారికి భరోసా లభించలేదు. లేఖ రాసిన నేతల్లో ఒక్క నరసాపురం శ్రీనివాస వర్మకు తప్ప మిగిలిన ఎవరికీ సీటు దక్కలేదు. దీంతో మిగిలిన నేతల్లో అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పురంధేశ్వరి అధ్యక్షతన జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశానికి ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, ఏపీ ఎన్నికల ఇన్ఛార్జ్ తరుణ్ సింగ్ సైతం హాజరయ్యారు. అలాంటి సమావేశానికి సీనియర్ నేతలు గైర్హాజరవడం హాట్ టాపిక్ గా మారింది. సోము వీర్రాజుతో పాటు జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ సమావేశానికి హాజరు కాకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. లోక్సభ ఎన్నికల్లో ఈ 4 నేతలు టికెట్ ఆశించారు. జీవీఎల్ విశాఖ నుంచి సీటు ఆశించగా విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ హిందూపూర్, సోము వీర్రాజు రాజమండ్రి నుంచి సీట్లు ఆశించారు. అయితే టిక్కెట్ల కేటాయింపులో వారికి నిరాశ ఎదురైంది. దీంతో 30 ఏళ్లుగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ జెండా మోస్తోన్న వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వలసొచ్చిన వారికే సీట్లు దక్కాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీ పెద్దలు మాత్రం పొత్తులో వచ్చిన సీట్లకు అనుగుణంగానే అభ్యర్థులను ఎంపిక చేశామంటున్నారు. పొత్తులో భాగంగా మాకు కొన్ని సీట్లు వచ్చాయి. ఆ సీట్లో ఉన్నటువంటి అభ్యర్థుల్ని ఖరారు చేస్తారు. విశాఖపట్నం రాలేదు, సో ఇంకొకరిని ఖరారు చేసే అవకాశం ఎక్కడ ఉంటుంది? ఏవైతే సీట్లు మాకు వచ్చాయి వాటిలో అభ్యర్థుల్ని ఖరారు చేసుకున్నాం. ఒక్కరిని తప్పించి మేము బయట వారికి ఇవ్వలేదు కదా, కార్యకర్తలకు ఇచ్చుకున్నాం. అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో విజయమే లక్ష్యం అని అనుకున్నప్పుడు వివిధ అంశాలని కూడా దృష్టిలోకి తీసుకోవాలి. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అయితే పొత్తుల్లో పరిమిత సీట్లు వచ్చినప్పుడు సీనియర్ నేతలకు కాకుండా వలస నేతలకు ఎలా టికెట్ ఇస్తారన్న ప్రశ్న స్థానిక నేతల నుండి వ్యక్తమవుతోంది. అధిష్టానం తీరుతో దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. అయితే అసంతృప్త నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పార్టీ నేతలకు వారు అందుబాటులోకి రావడం లేదని తెలుస్తోంది. మరోవైపు ఏపీ బీజేపీలో ఎలాంటి విభేదాలు లేవని చెప్తున్నారు పార్టీ నేత సుజనా చౌదరి. పార్టీ విజయానికి అందరం కలిసే పనిచేస్తున్నామంటున్నారు ఆయన. సోమవీర్రాజు గారు కొంచెం ఆయన ఫేవరెట్గా ఉందని చెప్పారు నాతోనే. ఈ సమావేశం పర్టికులర్గా పెట్టినందుకు కొంచెం లేట్గా ఇన్ఫార్మ్ అయి ఉంటుంది. అందరికి ఎటువంటి రకమైన సమస్యలు లేవు ఎవరికి. పాత అంటే ఇప్పుడు కూడా బీజేపీ నేతలే వాళ్ళందరూ బాగానే ఉన్నారయ్యా, మీరేమి గడబడి చేయక్కర్లేదు. మా అధిష్టానం ఏం డిసైడ్ చేస్తే అది చేస్తానయ్యా, లేకపోతే ఎన్నికలన్నీ గెలిపించే పనిగా ఉంటే అదే ఉంటాను. లోక్సభ టికెట్ రాకపోవడంతో నిరాశకు గురైన స్వామి పరిపూర్ణానంద స్వతంత్ర అభ్యర్థిగా హిందూపురం బరిలో నిలుస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఎంపీ, ఎమ్మెల్యే 2 స్థానాలకు పోటీ చేస్తానని స్పష్టం చేశారు. బీజేపీ నుంచి లోక్సభకు పోటీ చేయాలని భావించారు పరిపూర్ణానంద. పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని టీడీపీ కేటాయించారు. బీకే పార్థసారథి హిందూపురం నుంచి పోటీ పడుతున్నారు. మరోవైపు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సైతం ఇక్కడి నుంచి టికెట్ ఆశించారు. ఈ పరిణామాల క్రమంలో టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని పరిపూర్ణానంద నిర్ణయించారు. హిందూపురం ప్రాంతంతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్తోన్న స్వామీజీ గతంలో రాయలసీమ ప్రాంతంలో అనేక ధార్మిక కార్యక్రమాలు చేపట్టడం తనకు కలిసొస్తుందని భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతమిచ్చిన 10 అసెంబ్లీ స్థానాలతో పాటు అదనంగా మరో సీటును అడగాలని బీజేపీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విషయాన్ని కేంద్రం నుంచి వచ్చిన ఎన్నికల ఇన్ఛార్జీల సభలో ప్రస్తావించినట్లు సమాచారం. జనసేన, టీడీపీలు ఇప్పటికే మెజారిటీ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా బీజేపీ మాత్రం అభ్యర్థులపై ఇంకా కసరత్తు చేస్తోంది. చాలా స్థానాల్లో జనసేన, టీడీపీ, బీజేపీల మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అనపర్తికి బదులు రాజంపేట సీటు కోసం టాక్స్ నడుస్తున్నాయి. అలాగే సోము వీర్రాజు కోసం రాజమండ్రి నుంచి మరో అసెంబ్లీ స్థానాన్ని అడుగుతున్నట్లుగా కూడా వార్తలొస్తున్నాయి. బీజేపీ కోసం ఇప్పటికే 3 సీట్లను త్యాగం చేసిన జనసేన మరోసారి త్యాగం చేసేందుకు ఒప్పుకుంటుందా అనేది అనుమానమే.